అక్టోబర్ 2, 2025 నాటికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో సచివాలయం యొక్క ఉద్యోగస్తుల యొక్క బాధలు అలానే మిగిలిపోయాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, సచివాలయ ఉద్యోగస్తులకు కొంత వ్యత్యాసం కనబడుతుంది. ఈ యొక్క వ్యత్యాసం అనేది రావటానికి ప్రధానమైనటువంటి కారణము సచివాలయ ఉద్యోగస్తులకు సరైనటువంటి జాబ్ చార్ట్ లేకపోవటమే ప్రధానమైనటువంటి సమస్య. దీని ద్వారా సచివాలయ ఉద్యోగస్తులు ఏ రోజు ఏం పని చేయాలో తెలియక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సచివాలయ ఉద్యోగస్తులను వారి వారి యొక్క విధుల నిమిత్తము డిప్యుటేషన్ కోసం వాడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగస్తులకు ఈ రోజు వరకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ లేదు. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగస్తులు నోషనల్ ఇంక్రిమెంట్లు వారు తీసుకోవటం లేదు. శానిటేషన్ సెక్రటరీసు మరి ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తుల్లో ప్రత్యేకంగా శానిటేషన్ సెక్రటరీసు వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ లాంటి ఉన్నత చదువులు చదువుకొని మంచి మంచి కాలేజీల్లో జాబ్ చేసుకుంటూ కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అనే ఆలోచనతోటి ఆ జాబులన్నీ వదిలేసి ఈ యొక్క సచివాలయ వ్యవస్థలోకి రావడం జరిగింది. వారు ప్రాముఖ్యంగా టైమింగ్స్ విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. మిగతా సెక్రటరీ లాగే వారు 10 to 5 రావాలని వారు కోరుకుంటూ ఉన్నారు. ఎర్లీ మార్నింగు 5కు రావటం అంటే ఎంతోమంది ఆడపిల్లలకు, లేడీస్కు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని కూడా ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని ఈ శానిటేషన్ సెక్రటరీస్ యొక్క టైమింగ్స్ విషయంలో కూడా మార్పులు తీసుకొని రావాలి.